చూడండి రాగి పిండి ఎత్తుకొని ఉన్నాను. ఇది వచ్చేసి నేను 2 గ్లాసెస్ అంతే ఎత్తుకొని ఉన్నాను. ఇది వచ్చేసి రాగి బిళ్ళాలుగా ఇప్పుడు చేస్తూ ఉండేది. ఎప్పుడు రైస్లో చేసుకుంటాం. రాగులు ఎక్కువ కాల్షియము కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్. ఇది మంచి మిల్లెట్. ఇది దానికి వచ్చేసి 1:2 రేషియోలో వాటర్ ఎత్తుకొని దీన్ని ఇప్పుడు బాయిల్ చేసాక పెడతాము. కొంచెం దప్పంగా ఉండే గిన్నె ఎత్తుకుంటే బాగుంటుంది. ఇట్లా వాటర్ బాగా బాయిల్ అయినప్పుడు మనం మెజర్ చేసుకోండి. పిండేసి ఒక 20 మినిట్స్ బాయిల్ చేసుకుంటాం, ఉడికించుకుంటాం. పిండి ఈ ఒకే దగ్గర వేయాలా, అంతా మిక్స్ చేయకూడదు. దీన్ని ఇది మంటకు మీడియంగా పెట్టుకొనేసేసి 20 మినిట్స్ ఇట్లా బాయిల్ చేయాలి. దీంట్లో నేను ఉప్పు వేయను, నేను ఉప్పు తక్కువ తింటాను కాబట్టి ఉప్పు వేయను. కావాలన్నప్పుడు వాటర్లోకి కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. చూడండి పిండి బాగా బాయిల్ అయిపోయింది. 20 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము కలుపుకొని సాఫ్ట్ చేసుకుంటాం. చూడండి ఇట్లా స్టిక్తో ఇట్లంతా మనము ఇది ఉంట మాదిరి ఉండేదంతా ఇట్లా అనుకొనేసేసి మళ్ళీ కలుపుకోవాలి. చూడండి ఇట్లా బాగా మనం కట్టితో స్మాష్ చేసుకుంటా ఫుల్ సాఫ్ట్ చేసుకుంటాం. చూడండి మనం బాగా కలికిందే పిండిని ఇట్లా తట్లోకి వేసుకొని నీళ్ళు అనుకుంటా బాగా మేదించుకుంటా అప్పుడు మనకి బిళ్ళాలుగా చాలా బాగా వస్తుంది, లేకపోతే హార్డ్ వస్తుంది. ఇప్పుడు మనం చేసేదంటే ఈ సాఫ్ట్నెస్లో బాగా చేయాలి. ఈ సాఫ్ట్నెస్ బాగా చేసుకోవాలి. మనం ఇంకా బాగా స్మాష్ చేసుకొని బాల్స్ చేసుకుంటాం. రాగి బాల్ ఇట్లా స్మాల్గా చేసుకొనేసేసి ఇప్పుడు చపాతీ మాదిరి అద్దుకొనేసి చపాతీ మాదిరి తిప్పుతామండి. ఇది వచ్చి చాలానే టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గాను ఉంటుంది. హెల్తీను పిల్లలకి ఎప్పుడు చపాతీనే అని కాకుండా ఇట్లా కొందరు సంగటి తినలేదు కదా, ఇట్లా రాగుల్లో మనం ఏమైనా చేసి పెడితే పిల్లలకి ఫుల్ కాల్షియం ఇచ్చినట్లా ఉంటుంది. చాలా బాగుంటుంది. క్లీన్గా చపాతీ మాదిరి తిక్కుంటాం. ఇట్లా ప్యాన్ మీద మనం ఈ రాగి బిళ్ళాలు వేసుకొనేసి ఆయిల్ వేసుకొని 2 సైడ్లో కాల్చుకుంటాము. ఇట్లా పొంగుతూ చాలా బాగా సాఫ్ట్గా వస్తుంది. తినేకి సాఫ్ట్గా ఉంటుంది, లంచ్ బాక్స్కి బాగుంటుంది. అది హార్డ్ అనేదే అయ్యలేదు. రాగితో సహా మనం ఇట్లా ఒక రకం చేసి పెడితే పిల్లలకి చాలా ఉంటుంది. చూడండి ఎంత దుబ్బుగా ఉబ్బిందో. ఆయిల్ అంత ఏమీ ఉండలేదు. ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసుకొనేసి 2 సైడ్స్ మనం కాల్చుకుంటాం. మన రాగి బిళ్ళాలుగా రాగి చపాతీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుంటాము. మన రాగి బిళ్ళాలుగా రెడీ అయిపోయిందండి. చాలా సాఫ్ట్గా వచ్చింది, చాలా స్మూత్గా వచ్చింది. ఇది ఏమిటికన్నా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పెసరబ్యాల్ పప్పుతో మేము కాంబినేషన్గా మా ఇంట్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి తీసుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ.